రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇంతసేపు గోదావరి నీళ్ల మళ్లింపే అనుకుంటున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్లు ఎక్కపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా అంటే గోదావరి నీళ్లలో తెలంగాణ గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్లలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. రెండు అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్ లో వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బొల్లపల్లిలకు పెట్టుకుంటాము అంటుంది. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు అన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పీఎఫ్ చేతికి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంటి, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్లు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బొల్లపల్లిలో పెట్టుకుంటాం, అలా 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టమంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్లు లావట్కపోతారు, కృష్ణా నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్లు లావట్కపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ కలుగుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి. ఈ చిచోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవిని ఉంటది పోతుంది, కానీ ద్రోహం చేయకు. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహి అని ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహియే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనలు మానేసి డెమోక్రటిక్ గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్ బనకచెర్ల.